అనగనగా. ఇది మంచి సినిమా కాదు, చాలా గొప్ప సినిమా. చిన్నప్పుడు మనకి మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు అనగనగా అంటూ కథలు చెప్పిన విషయాలు మనకు గుర్తుండే ఉంటాయి. చందమామ కథలు, బాలమిత్ర కథలు, విక్రమార్కుడు, బేతాళుడి కథలు. అలాంటి కథలు మన మైండ్ లో రిజిస్టర్ అయిపోయి ఉంటాయి. వాటి ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందంటే ఆ కథలే మనకు చిన్నతనంలో మన జ్ఞానాన్ని పెంచుకునే ఒక అవకాశాన్ని ఇస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో జరుగుతున్న లోపాలని ఎత్తి చూపిస్తూ, ఎడ్యుకేషన్ అంటే బట్టి పట్టి ముక్తి ములిగి ర్యాంకులు తెచ్చుకోవడం కాదు, ఆ కాన్సెప్ట్ ని పిల్లలకి అర్థమయ్యేలా చేయడం. ఎంతసేపు ర్యాంకుల వెంబడి పరుగులు తీస్తూ స్టూడెంట్స్ పైన ప్రెషర్ చేస్తూ వాళ్ళు సూసైడ్ చేసుకునే రేంజ్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రెసెంట్ నడుస్తుంది. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్ కాదని, పిల్లలకి ఆ కాన్సెప్ట్ ని ఎలా అర్థమయ్యేలా చెప్తే ఆ నాలెడ్జ్ ని ఏం చేస్తారు అని తెరకెక్కించిన సినిమానే అనగనగా. కథల రూపంలో మన ఎడ్యుకేషన్ ని పిల్లలకు అందజేస్తే అది అంతే ఇంపాక్ట్ఫుల్ గా వాళ్ళ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. ఈ సినిమాలో అక్కినేని సుమంత్ లీడ్ రోల్ చేశారు. చాలా నేచురల్ గా ఆ పాత్రలో ఒదిగిపోయారు. తన కెరీర్ లో మరోసారి గొప్పగా చెప్పుకునే చిత్రంగా అనగనగా సినిమా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తండ్రిని అమితంగా ప్రేమించే పాత్రలో ఆ కుర్రాడి నటన అయితే అద్భుతమనే చెప్పాలి. క్లైమాక్స్ లో లయన్ కింగ్ సింబా కథని మెటఫారిక్ గా చూపిస్తూ తను చెప్పిన డైలాగ్స్ ఆ సినిమాకి హైలైట్ గా నిలిచింది. కాబట్టి ఈటీవీ లో ఈ సినిమాని చూడడమే కాకుండా పిల్లలకు కూడా చూపించి, ఒకప్పుడు మన తాతలు, మన ముత్తాతలు, మన నానమ్మలు, మమ్మమ్మలు చెప్పిన కథల యొక్క ఇంపాక్ట్ ని పిల్లలకు గుర్తు చేయండి. ఇప్పటికే చాలా మంది అనగనగా సినిమాని చూసుంటారు. చూస్తే మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.